నేనైతే మార్నింగ్ పిల్లల కోసం ఇలా తొందరగా కావడానికి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాను కదా, అలాగే లవ్ బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలా వేసి పక్కన ఎగ్స్, ఒక పక్కన మిల్క్. మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది, అది ఎవరికైనా ఇలానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగంత సాల్ట్, అలాగే కొద్దిగంత పసుపు వేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తంగా కలపాలి. ఉల్లిపాయలు ఎద్దగా మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. తర్వాత చిన్న మంట మీద ఒక 5 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు కారం వేద్దాం. 1 స్పూన్ కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గని. ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కానీ పగలగొట్టుకున్న ఏ విధంగా వేసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి లైట్గా టేస్ట్ కోసం, తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా తొందరగా పిల్లల లంచ్ బాక్స్ కట్టేయచ్చు. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.